ఢిల్లీ కారు పేలుడు కేసు దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఇది సాధారణ పేలుడు మాత్రమే కాదు, పెద్ద కుట్ర. దర్యాప్తులో పోలీసులు వెతుకుతున్నది ఒక్కటే: ఘటనకు ముందు నిందితులు ఎలా మాట్లాడుకున్నారు, ఏ పద్ధతిలో కమ్యూనికేషన్ జరిగింది. దొరికిన ఆధారాలన్నీ విశ్లేషిస్తుండగా రహస్యంగా మాట్లాడుకునే విధానం, సందేశాలు ఎలా పంపుకుంటున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. డెడ్ డ్రాప్ అనే పద్ధతిలో సమాచారం అందించుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అసలు ఏమిటి డెడ్ డ్రాప్, ఎలా పనిచేస్తుంది, ఉగ్రవాదులు ఎందుకు దీనిని ఎక్కువగా వాడుతున్నారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. సాధారణంగా మనం మెయిల్ పంపిస్తాం, ఎదుటివారు రిసీవ్ చేసుకుంటారు. ఇది రొటీన్ అండ్ కామన్. కానీ డెడ్ డ్రాప్ ఈమెయిల్స్ లో పంపటం, రిసీవ్ చేయడం ఏది ఉండదు. రెండు పార్టీలు ఒక్క మెయిల్ ఐడిని షేర్ చేసుకుంటాయి. వారిలో ఎవరో ఒకరు మెసేజ్ ను డ్రాఫ్ట్ ఫోల్డర్ లో సేవ్ చేస్తారు. అవతలి వ్యక్తి అదే అకౌంట్ లోకి లాగిన్ అయి డ్రాఫ్ట్ చదువుకుంటాడు, అప్డేట్ చేస్తాడు లేక డిలీట్ చేస్తాడు. దీనివల్ల మెయిల్స్ ను ఎవరూ ట్రాక్ చేయలేరు. సెండర్ రిసీవర్ డీటెయిల్స్ రికార్డ్ అవ్వవు. డిజిటల్ గా దొరికే ఆనవాళ్లు చాలా తక్కువ. నిఘా ఏజెన్సీలు, గూఢాచారులే కాదు, ఇప్పుడు ఉగ్రవాదులు ఇంకా మాదక ద్రవ్య నెట్వర్క్లు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాయి. కేవలం డ్రాఫ్ట్ ఫోల్డర్ల ద్వారా కమ్యూనికేషన్ జరుగుతోంది, అందుకే ఆనవాళ్లు బయటకు రావు. డెడ్ డ్రాప్ అనే పదమే అసలు గూఢాచారి ప్రపంచం నుంచి వచ్చింది. కోల్డ్ వార్ కాలంలో ఏజెంట్ల డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండానే మెసేజ్లు, మ్యాప్లు, డాక్యుమెంట్లు రహస్య ప్రదేశాల్లో వదిలి వెళ్లేవారు. కొంతసేపటికి మరో ఏజెంట్ వచ్చి వాటిని తీసుకువెళ్లేవాడు. వీరిద్దరూ ఎప్పుడూ కనిపించేవారు కారు, మాట్లాడుకునేవారు కారు. అదే పద్ధతిని ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో డ్రాఫ్ట్ ఈమెయిల్ రూపంలో వాడుతున్నారు. ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా, అల్ షబాబ్, జైషే మహ్మద్ ఇలా అందరూ ఆన్లైన్ డెడ్ డ్రాప్ ను విస్తృతంగా వాడుతున్నారు.